శ్రీ విఘ్నేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. మహాసరస్వత్యై నమ. నమస్కారం అండి. చాలామంది గురువుగారు మేము ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, చాలా రోజుల నుంచి పడుతూ ఉన్నాం. రకరకాల వ్యక్తులు నాకు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు. కొంతమంది క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగాలు లేక, కొంతమంది ఎడ్యుకేషన్ లేకున్నా కానీ వారికి ఏ విధమైన ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. మన నిత్య జీవితంలో మనం జీవించడానికి ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగమే కాదు, వ్యాపారాలు కూడా చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాల గురించి ఎదురు చూసే వాళ్లకు చుక్కెదురుగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఆ విధంగా ఉంది, మనం ఏమి చేయలేకపోతున్నాం. పోనీ ప్రైవేట్ రంగంలోకైనా వెళ్దాము, మనం అందులో ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకుందాము, కుటుంబాన్ని పోషించుకుందామని అనుకునే వారికి కూడా చుక్కెదురుగా ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది? ప్రయత్న లోపాలు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం గురువు గారు అని కూడా చెప్తున్నారు. అది ఎందుకు జరుగుతుంది, దేనివల్ల జరుగుతుంది అనే అంశం గురించి చెప్తున్నాను. నిజానికి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రావాల్సిన వారు ఎవరైనా కానీ వారి జాతక చక్రములో 10వ స్థానం అనేది ఒకటి ఉంటుంది. ఏదో ఇలా ఊసిపోయినట్టు చెప్పడానికి, నా వీడియోను ఏదో మీరు వినడానికి నేను చెప్పట్లేదు. ఇక్కడ వందల వేల లక్షల యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా వచ్చాయి, వచ్చిన వారి చక్రంలో ఏ విధంగా ఉందని చూసి మాత్రమే చెబుతున్నాను. కానీ ఏదో కావాలని చెప్పాలనే ఉద్దేశం మాత్రం కాదు. దశమ స్థానం అనేది ఒకటి ఉంటుంది. ఆ దశమాధిపతి కనుక మంచి పొజిషన్లో ఉంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వస్తాయి. దశమ స్థానాన్ని వృత్తి స్థానము లేదా కర్మస్థానం అని అంటారు. ఆ దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎలాంటి ఉద్యోగం వస్తుందనే అంశం స్పష్టంగా తెలుస్తుంది. ఆ విధంగానే జరుగుతుంది. అతని యొక్క దశ వచ్చినప్పుడు, ఆ దశమాధిపతి దశ వచ్చినప్పుడు కానీ, ఆ దశమాధిపతి అంతర్దశ వచ్చినప్పుడు కానీ, లేదా గురుబలం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వస్తాయి. అది ఆలస్యమైనా కానీ త్వరగానైనా కానీ వస్తాయి. ఇకపోతే ఈ ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ, అంత తెలివితేటలు ఉన్నా కానీ రాకపోవడానికి కూడా ఒక కారణం ఉంటుంది. అది 2వ స్థానము, 5వ స్థానము. 5వ స్థానం ఏమిటంటే ఎవరి రాశి లగ్నం నుంచి అయినా కానీ 5వ రాశి ఇంటెలిజెన్స్ అని అంటారు దాన్ని. ఇంటెలిజెన్స్ మనకు గనక లేకపోతే చాలా 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 ఇబ్బందిదాయకంగా అవుతూ ఉంటుంది. ఏది చేయాలి, ఏ జాబ్ చేయాలి, ఏ విధంగా పోవాలి, అప్లికేషన్ ఎలా చేయాలి, ఎలా మనం ప్రిపేర్ కావాలని తెలియకపోతే చాలా కష్టం కదా. అదే ఇంటెలిజెన్స్ 5వ స్థానం. ఈ 5వ స్థానంలో కూడా సరైన గ్రహాలు కనుక లేకుండా ఉండేది ఉంటే చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక 2వ స్థానం, ఈ 2వ స్థానంలో గనక మంచి గ్రహం కనుక లేకున్నా కానీ ఉద్యోగానికి మెట్టు లేనట్టు. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రావాల్సిన వారు మరి ఏ జాతకంలో ఏది ఉంటే అవుతుందనే అంశం గురించి చెప్తున్నారు. 10వ స్థానంలో కనుక రవి కానీ శని కానీ ఉంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వస్తాయి. లేదా రవి ఉచ్చస్థానం పొందినా కానీ శని ఉచ్చస్థానం పొందినా కానీ మనకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక వారి జాతకములో రవి నీచపడ్డా లేదా శని నీచపడ్డా, అది 10వ స్థానం అయినప్పుడు కానీ, అది శని స్థానం అయినప్పుడు కానీ మనకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రావు. ఎంత ప్రయత్నం చేసినా కాదు. వందల వేల మంది ఒక జాతకాలు పరిశీలించి చివరి దశలో, అంటే వారికి ఇక ఉద్యోగానికి అర్హత అయిపోతుందన్న సంవత్సరంలో చూసిన తర్వాత చెప్తున్నాను ఇవన్నీ. ఇకపోతే ఈ జాతకంలో ధనయోగాలు కూడా ప్రాప్తి ఉండాలి. ప్రభుత్వం నుంచి మనకు ఆదాయం వస్తుందా లేదా, లేదా సమాజం నుంచి మనకు ఆదాయం వస్తుందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదో చెప్తున్నాము, నేను రాదు అని, ప్రభుత్వ ఉద్యోగం రాదు అని చెబితే అలాగే జరుగుతుందా? జ్యోతిష్యానికి అంత పవర్ ఉందా అంటే, నేను చెప్పేది ఏమిటంటే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో చేరాలనుకున్న వారికి ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని ఎలా వెళ్తే అవుతుందనేది చూసుకోండి. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలనుకున్నప్పుడు జాతక సమస్య ఉంటుంది. అది తప్పనిసరిగా ఏదైనా ఉద్యోగమే, ఇటు ప్రభుత్వమైన ఉద్యోగమే, ఇది ప్రైవేట్ రంగమైన ఉద్యోగమే, ఇటు సాఫ్ట్వేర్ అయినా లేదా ఇంకా వేరే ఏదైనా వృత్తి. అది ఉద్యోగం అనేది ఒక పేరు,
దానికి వ్యాపారం కూడా ఒక వృత్తి కిందకే వస్తుంది. అది కూడా ఒకరి దగ్గర పని చేయడమా, తను సొంతంగా పెట్టుకోవడమా అనేది కూడా ఉంటుంది కదా. కొంతమంది జాతకంలో వారు సొంతంగా వ్యాపారం చేసే తెలివితేటలు ఉంటాయి. దానికి జాతక చక్రం కూడా సహకరిస్తూ ఉంటుంది. వారికి ఏది లేకున్నా కానీ అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటారు. ఏ ఆదాయ వనరులు వారికి సొంతంగా లేకున్నా కానీ ఎవరో వచ్చి సహాయం చేస్తారు, పోతారు. అది ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా చెప్తున్నారు, జాతకంలో ఉండడం వల్లనే. జాతకంలో కనుక 2వ స్థానములో శుక్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ ఉన్నారనుకోండి, లేదా 11వ స్థానములో శుక్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ ఉన్నాడు అనుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా లాభం పొందుతారు. నేను అనేది ఏమిటంటే, చివరిగా జాతక చక్రాన్ని ఒకసారి పరిశీలింప చేసుకోండి. చేసుకుంటే దానికి కావాల్సిన రెమెడీ ఏదో వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి చేయవలసిన అవసరం లేదు. ఏ స్థానాధిపతి అయితే నీకు సరిగా లేడో ఆ స్థానాధిపతి యొక్క మంత్రాన్ని తీసుకొని మీరు చదవండి లేదా రాయండి. దానికి కావాల్సిన విషయాలన్నీ చెబుతాను. మీరు ఎందుకు కష్టపడుతున్నారు, మీకు నా వల్ల ఏదైనా సహాయం కావాలనుకుంటే దైవికంగా నేను మీకు దారి చూపెడతాను. ఆ దారి వల్ల మీరు పైకి వస్తారు, ఖచ్చితంగా బాగుపడతారు. భగవంతుడు తలుచుకుంటే చేయలేని పని ఏది లేదు. మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి, తప్పకుండా తెలియజేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.